ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతోత్సవం సందర్భంగా ఏలూరు మార్కండేయ స్వామి గుడి దగ్గర ఆయన యొక్క విగ్రహం ముందు అత్యంత వైభవోపేతంగా ఈరోజు ఆయన యొక్క పుట్టినరోజు వేడుకలు జరిగాయి. శివాజీ క్రీస్తు శకం 1630 ఫిబ్రవరి 19వ తేదీన వైశాఖ మాసపు శుక్లపక్ష తదియనాడు పూణే జిల్లాలోని జున్నూర్ పట్టణం దగ్గర శివనేరి కోటలో షహాజీ జిజియాబాయి పుణ్య దంపతులకు జన్మించారు. శివాజీ తల్లి జిజియాబాయి యాదవ క్షత్రియ వంశములకు చెందిన ఆడపడుచు. శివాజీ తల్లి అతనికి పుట్టిన భూమిపైన ప్రజలపైన ప్రేమ కలుగునట్లు విద్యాబుద్ధులు నేర్పించింది. చిన్నప్పటి నుంచే భారత రామాయణ మహాభారత బలిచక్రవర్తి గాథలు చెప్పి వీర లక్షణాలు ఆయనకి తెలియజేసింది. పరమత సహనం, స్త్రీల పట్ల గౌరవం తన తల్లి వద్దనే ఆయన నేర్చుకున్నారు. తన తండ్రి పొందిన పరాజయాలను క్షుణ్ణంగా అధ్యయనం చేసి అనతి కాలంలో శివాజీ యుద్ధ తంత్రాలలో నిష్ణాతుడయ్యాడు. సకల విద్యలు తెలుసుకున్న శివాజీ మరాఠా హిందూ సామ్రాజ్య స్థాపనే లక్ష్యంగా తన వ్యూహాలు మొదలుపెట్టాడు. 17 ఏళ్ల వయసులో శివాజీ మొట్టమొదటి యుద్ధం చేసి బీజాపూర్ సామ్రాజ్యానికి చెందిన తోర్నా కోటను సొంతం చేసుకున్నాడు. ఆనాటి నుంచి అనేక యుద్ధాలలో అప్రతిహత ప్రతిభ కనబరిచి హిందూ సామ్రాజ్య స్థాపన చేసిన ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతోత్సవ వేడుకలు ఈ రోజున మనం ఏలూరులో మార్కండేయ స్వామి ఆలయ ప్రాంగణం వద్ద ఉన్న ఆయన యొక్క విగ్రహం దగ్గర నిర్వహించుకోవడం చూస్తున్నాము. 1960వ సంవత్సరం నాటికే ఈ ఛత్రపతి మహారాజ్ విగ్రహం అక్కడ నిర్మించటం గమనార్హం. ఛత్రపతి శివాజీ జయంతి ఇక్కడ 5 సంవత్సరాలు బట్టి జరుగుతుంది. ఛత్రపతి శివాజీ జయంతోత్సవ కమిటీ అని ఇక్కడ ఒక మరాఠీ ఫామ్ అయ్యి, అలాగే భవసాగర్, విశ్వ హిందూ పరిషత్తు, ఆర్ఎస్ఎస్, లోకల్గా ఇక్కడ ఉన్న నాయకులు అందరూ సపోర్ట్ ఇక్కడ సాగుతుంది. మాకు గత 5 ఏళ్ళుగా ఇక్కడ ఈ ఏరియా ప్రజలు సహకరించడం, ఇక్కడ కార్యక్రమం చేసుకోవడం కంటే చాలా ఇరుకైన ఏరియా కానీ స్పేషియస్గా కార్యక్రమం చేసుకోవడానికి వీలు పడుతుంది. అలాగే మనకి స్వచ్ఛందంగా లప్నా ఫౌండేషన్ వాళ్ళు కానీ ఇతరత్ర ఫౌండేషన్స్ వారు ఫుల్ బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ బాగా చేస్తున్నారు. అందువల్ల కార్యక్రమం 5 ఏళ్ళ బట్టి నిర్విఘ్నంగా సాగుతుంది. జాతీయ ఐక్యత భావం జనాల్లో కలిగించడానికి, మాతృదేశ భక్తిను ప్రేమ కలిగించడానికి, అంటే ఈ సెకండ్ జనరేషన్ ఇది అందట్లేదు. అంటే స్కూల్ ఒత్తిడి అవ్వలేండి, చదువులు ఒత్తిడి అవ్వనండి, అసలు హిందూ యాక్టివిటీస్ ఎలాగున్నాయి, మన ధర్మం ఏంటని ఆర్ఎస్ఎస్ వాళ్ళు, ఛత్రపతి శివాజీ జయంతోత్సవ కమిటీ వాళ్ళు ఇలాగా అందరూ కూడా సహకరిస్తున్నారు. అందువల్ల కనీసం 3rd జనరేషన్ కన్నా మన హిందూయిజం తెలియజేయడానికి ఇలా పూనుకొని అన్ని హిందూ సంఘాలు ఒకే తాటి కింద వచ్చి ఈ కార్యక్రమం చేస్తున్నారు. అలాగే ఇక్కడ స్థానిక నాయకులు కరి శ్రీనివాసరావు గారు కానీ వేరే ఇతరత్ర అంటే మాజీ వాళ్ళు వీళ్ళందరూ కూడా సహకరిస్తున్నారు. ఇక్కడ కార్యక్రమం నిర్విఘ్నంగా సాగడం, అలాగే 1960లోంచి ఇక్కడ విగ్రహం ఉండడం. ఇక్కడ 1960లో విగ్రహం ఉన్నప్పుడు ఢిల్లీలో కూడా విగ్రహం లేదు. ఆ రోజు నుంచి ఈ విగ్రహం ఇక్కడ నిర్మించారు. ఇక్కడ వారు అంటే ఛత్రపతి శివాజీ గారు కుంబి అని ఒక కమ్యూనిటీ ఉంటుంది. కుంబి కమ్యూనిటీ ఇక్కడ కన్వర్ట్ చేస్తే కాపులు కుండీలోకి వస్తారండి. ఆ పౌరుషత్వం ఉన్న ఏరియాలోని విగ్రహం ఉంటుందని ఒక చారిత్రక రచయిత నాకు ఫోన్ చేసి ఆ పుస్తకం పంపించడం జరిగింది. అంటే ఈ విగ్రహం ఇక్కడ పెట్టడానికి కారణం. అలాగే ఇది 1960లో స్థాపించారు. ఈ విగ్రహం విశిష్టత ఏంటంటే హనుమాన్ జంక్షన్ ఆంజనేయ స్వామి విగ్రహం ఎవరైతే నిర్మించారో శిల్పి, అదే శిల్పి దీన్ని కూడా నిర్మించారు. అంటే దీనికన్నా ఒక 20 ఏళ్ళ ముందు అది తయారు చేయడం.
ఇది వారు చేసిన శిల్పి ఆఖరి శిల్పం ఇది. అలాగే ఇక్కడ ఉన్న స్థానికులకి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. అలాగే అన్ని కమ్యూనిటీలో అంటే విశ్వ హిందూ పరిషత్తు, ఆర్ఎస్ఎస్, జనసేన, టీడీపీ అందరూ పార్టీలకు అతీతంగా అందరూ హాజరయ్యారు. అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. జై భవాని, జై శివాజీ. ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి శుభాకాంక్షలు అందరికీ. మరి అదేవిధంగా ఇక్కడ మరి 1960 నుంచి కూడా శివాజీ మహారాజ్ విగ్రహం ఉంది. ఈ దక్షిణ వీధిలో ఏలూరులో దక్షిణ వీధిలోనే శివాజీ మహారాజ్ విగ్రహం ఉంది. అలాగే శ్రీశైలంలో భ్రమరాంబిక అమ్మవారి దగ్గర శివాజీ మహారాజ్ విగ్రహం ఉంటుంది. ఆయన మహారాజ్ గారు తపస్సు చేస్తూ ధ్యానం చేస్తూ అమ్మవారి భ్రమరాంబికా దేవి అమ్మవారి ధ్యానం చేస్తూ ఉండేవారు. అప్పుడు అమ్మవారి ప్రతించి వీరకట్నం శివాజీ గణేష్కి బహుకరించారు. అక్కడే మన మార్కండేశ్వరం గుడిలో కూడా భ్రమరాంబికా దేవి గారు ఉన్నారు. ఆ సందర్భంగానే ఇక్కడ శివాజీ మహారాజు ఉన్నారు. ఈ శివాజీ మహారాజు దేశభక్తుడు మాత్రమే కాదు, అమ్మవారి హిందూ తత్వం, హిందూయిజం, హిందూ మీద ప్రేమతో ఉన్నటువంటి మహారాజు శివాజీ మహారాజ్. అందువల్ల దేశభక్తి మరి శివాజీ మహారాజ్కి గత 5 సంవత్సరాల నుంచి కూడా ఈ సంఘం వారు ఉత్సవాలు చేస్తున్నారు. మరి అదేవిధంగా ఈ సంఘం వారు కూడా శివాజీ మహారాజ్కి మరి ఒక ఉంది. శివాజీ మహారాజ్ పుట్టినరోజున ఆంధ్రప్రదేశ్కి సెలవు దినంగా పబ్లిక్ డే, హాలిడేగా ఇవ్వాలని చెప్పి అందరూ ఫైట్ చేస్తున్నారు. అదేవిధంగా మీ సంఘం వారు అందరూ కూడా ప్రతిపాదకం తీసుకొచ్చి గౌరవ ఎమ్మెల్యే బడేటి చంటి గారి దగ్గరికి తీసుకొచ్చినట్లయితే మరి ముఖ్యమంత్రి ద్వారా ఆ ప్రతిపాదన అక్కడ దాకా తీసుకెళ్తారు ఎమ్మెల్యే గారు. అటువంటి ప్రతిపాదన చేస్తూ ప్రతి సంవత్సరం కూడా మీరు మా డివిజన్లో చేస్తున్నందుకు, మా ఈదులో చేస్తున్నందుకు మాకు గర్వకారణంగా ఉంటుంది కనుక ప్రతి సంవత్సరం కూడా మీకు మేము సహకరిస్తాము. మా వంతు మేము మీకు సహాయ సహకారాలు అందిస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. నేడు ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి జయంతి రోజున మన హిందూ బంధువులందరికీ కూడా మనం శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాము. ఈ యొక్క మార్కండేయ స్వామి గుడి దగ్గర ఛత్రపతి శివాజీ విగ్రహం పెట్టి చాలా కాలం అయింది. ఒక సంవత్సరం అయితే నేను 35 సంవత్సరాల క్రితం డిపిఆర్ఓలో ఒక మిత్రుడు కూడా ఉన్నారు. డిపిఆర్ఓ నుంచి ప్రొజెక్టర్ కూడా తీసుకొచ్చి ఇక్కడ ఛత్రపతి శివాజీ గారి సినిమాలు బ్లాక్ అండ్ వైట్లో నేను ఇక్కడ చూపించడం జరిగింది. ఆ రోజు హిందూ వాహినికి నేను నగర కన్వీనర్గా కూడా పనిచేశాను. ఛత్రపతి శివాజీ చెప్పింది సనాతన ధర్మాన్ని పునర్ప్రతిష్ఠించడమే. పరమశివుడే ఛత్రపతి శివాజీగా వచ్చారు. ఆయన చెప్పింది ఏంటంటే ప్రపంచంలో ఏ జాతి అయినా ఇన్ని వేల సంవత్సరాల తర్వాత కూడా నేనున్నాను అని చెప్పేది మాత్రం హైందవ జాతి మాత్రమే. ఆ హైందవ జాతి ఇంత వేల సంవత్సరాలుగా అమెరికా చేతిలో లేదు, జర్మనీ చేతిలో లేదు, జపాన్ చేతిలో లేదు, ఇజ్రాయెల్ చేతిలో లేదు. కానీ భారతదేశం హిందువుల చేతికి వస్తుంది. దీని ఇండియా దట్ ఈస్ భారత్ కాదు, భారత్ దట్ ఈస్ హిందుస్థాన్. ఛత్రపతి శివాజీ స్వాభిమాన భారత్ కోసం ఆయన యుద్ధం చేశారు. ఆయన తీసుకొచ్చారు స్వాభిమాన దేశాన్ని. మహారాష్ట్రలో మరాఠవాడ నుంచి ఆయన హిందూ సామ్రాజ్యాన్ని స్థాపిస్తే దక్షిణాది నుంచి శ్రీకృష్ణదేవరాయలు హిందూ సామ్రాజ్యాన్ని స్థాపించారు. ఈ విధంగా మనకి 77 సంవత్సరాల స్వాతంత్రం వచ్చినప్పటికీ కూడా మన దేశాన్ని ఇండియా దట్ ఈస్ భారత్ అంటున్నామే కానీ మన రాజ్యాంగంలో భారత్ దట్ ఈస్ హిందుస్థాన్గా ప్రకటించాలని చెప్పేసి మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారిని మన ఏలూరు ఛత్రపతి శివాజీ పరివార సంస్థల నుంచి నేను డిమాండ్ చేస్తున్నాను. భారత్ మాతాకి భారత్.